ఓకే. లెట్స్ టాక్ అబౌట్ చెస్ట్ ట్రైనింగ్. పెక్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మజిల్ టు ట్రైన్. చాలా మంది టూ మెనీ వేరియేషన్స్ చేస్తారు విచ్ ఈస్ నాట్ నెసెసరీ. ఓకే, చెస్ట్ ని 3 రీజియన్స్ గా డివైడ్ చేద్దాం. క్లావికులర్, స్టెర్నల్ అండ్ కాస్టల్. సింపుల్ గా చెప్పాలంటే అప్పర్, మిడిల్ అండ్ లోవర్ పెక్స్. లెట్స్ టాక్ అబౌట్ అప్పర్ పెక్ ఫస్ట్. సో బేసిక్ ఫార్ములా ఏంటి? ఏదైనా మజిల్ ని ట్రైన్ చేయాలంటే ఆ మజిల్ ఫంక్షన్ ని ట్రైన్ చేయాలి. అప్పర్ పెక్ ఫంక్షన్ ఏంటి? షోల్డర్ ఫ్లెక్షన్, అంటే లైక్ దిస్. అండ్ హ్యాండ్ మన బాడీకి క్లోజ్ గా ఉండాలి. సో ఎక్సర్సైజెస్ లైక్ లో టు హై ఫ్లైస్, ఎల్బో టక్డ్ ప్రెసెస్ ఇవన్నీ బెస్ట్ ఆప్షన్స్. సో జస్ట్ బెంచ్ ఇంక్లైన్ లో పెడితే సరిపోదు, ఆర్మ్ పాత్ కూడా ఇంపార్టెంట్. అండ్ డోంట్ ఆర్చ్ యువర్ బ్యాక్ ని ఆర్చ్ చేయకండి. ఎందుకంటే మనం బెంచ్ ఇంక్లైన్ లో పెట్టడానికి హోల్ పాయింట్ ఎక్కువ డిగ్రీస్ లో షోల్డర్ ఫ్లెక్షన్ దొరుకుతుందని. బ్యాక్ ఆర్చ్ చేస్తే వాట్స్ ద పాయింట్? ఇట్ విల్ బి ఫ్లాట్ బెంచ్ అగైన్. లెట్స్ టాక్ అబౌట్ మిడ్ పెక్స్. మిడ్ పెక్స్ ఫంక్షన్ ఏంటి? హారిజాంటల్ యాడక్షన్, అంటే ఇలా. ఏదైనా ఎక్సర్సైజ్లో ఈ యాడక్షన్ ఉంటుందో అది ఓవరాల్ చెస్ట్ని ఎఫెక్టివ్గా ట్రైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెక్ ఫ్లైస్, బెంచ్ ప్రెస్, చెస్ట్ ప్రెస్ మిషన్స్, వీటిలో ఏదైనా మిడ్ పెక్స్ని ఎఫెక్టివ్గా ట్రైన్ చేస్తుంది. పెక్ ఫ్లై ఇస్ బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే చెస్ట్ని ఎఫెక్టివ్గా ఐసోలేట్ చేస్తుంది. సో ఓవరాల్ చెస్ట్ని ట్రైన్ చేయడానికి యూ నీడ్ ఓన్లీ 2 మూమెంట్స్, షోల్డర్ ఫ్లెక్షన్ అండ్ యాడక్షన్. దట్స్ ఇట్. యూ డోంట్ నీడ్ టర్న్ ఆఫ్ వేరియేషన్స్. హోప్ దిస్ హెల్ప్స్.